అలా ఇలా ఎలా నేను రాజకీయాల్లో రావడం ఎలా అనేది జరిగింది. కానీ అది అంతా మంచిగా జరిగింది. పోలీస్ అధికారిగా ఉన్న నేను అలా ఉండి ఇలాగో పయనించి ఇప్పుడు ఎలాగో ఇక్కడ హిందూపూర్లో సెటిల్ అయ్యాం. ప్రజలందరికీ సేవ చేయాలనే తపనతో వచ్చాం, సేవ చేస్తున్నాం. ఈ నియోజకవర్గం కూడా నన్ను బాగా ఆదరించింది, సంతోషంగా ఉన్నాం. ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం, లాంచ్ చేశాం, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ కొల్లకుంట నాగరాజ్ గారు అండ్ శ్రీమతి నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. హలో హిందూపూర్. అలా ఇలా ఎలా మా నాగరాజు అలా ఇలా ఎలా ఈ సినిమా తీశాడో, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఈరోజే లాంచింగ్ చూసాము, ట్రైలర్ చూసాము, అదిరిపోయిందబ్బా. చాలా చాలా థ్యాంక్స్. ఐ విష్ యూ గుడ్ లక్ నాగరాజు. మీ టోటల్ సినీ టీం అందరికీ కూడా ఐ విష్ యూ గుడ్ లక్. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా చేతుల మీదుగా మీరు ఇంత నా గౌరవాన్ని ఇచ్చినందుకు, నా చేతుల మీదుగా ఆడియో లాంచ్ చేయిస్తున్నందుకు సదా మీ సోదరిగా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, మా ఒట్టర ముద్దు బిడ్డ మా నాగరాజు కూడా మాకు ప్రొడ్యూసర్ అంటే ఇంకెంతకంటే మాకు కావాల్సింది ఏముందబ్బా. అన్ని రంగాల్లో కూడా మేము ఈరోజు ముందున్నాం, రాజకీయంగా ఉన్నాం. ఈరోజు సినీ ఫీల్డ్లో హీరోలే కాదు, మా ప్రొడ్యూసర్లు కూడా పుట్టుకొచ్చారని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాము. జై వడ్డెరా. I am very happy and honored to be here. I would like to say thanks to Nagaraju ji, Babu sir, and my dear hero Shakti, and my dearest director who is not here today, Raghav ji, whom we are already missing. And I really enjoyed working in this movie, and I'm very happy as every day is a new day, new beginning. So I wish good luck to all of you and myself. Thank you so much. మణి శర్మ మ్యూజిక్ అంటేనే అందరికీ చాలా ఆహ్లాదకరంగా చాలా సూపర్గా ఉంటుందని తెలుసు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఈ పాటలు ప్రతి ఒక్కరికి వినిపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను. అంటే ఎంతమంది క్రౌడ్ మా తమ్ముడు నాగరాజుకి ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం జస్ట్ 2 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా, ఇంకెక్కువ మాట్లాడను. ఈ సినిమా నేను చూశానండి. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ మణి శర్మ గారి మ్యూజిక్ అద్భుతం, ఆల్రెడీ మీరు చూశారు. సెకండ్, Shakti sir, I was very, very happy because I have seen the film. Really, I don't like the actors because even I was being as a producer and distributor for a lot of films, I don't accept the heroes or heroines. I don't know why, but after seeing this film, your acting is takeable. Really takeable. Why? Because it's superb. Ultimately, you acted, sir. Thank you so much for giving a chance to me releasing this film. Atlane, Nisha madam, I have seen the song. Really, really, it's very, 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 very marvelous. Of course, you're a good dancer. I know that very clearly. But the songs, Bruce, again, I think so that it will be a reback movie to you. Damn sure. And cinema కోసం చెప్తే ఒక సస్పెన్స్ మూవీ. అసలు ఎవరు కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇలాంటి ఒక చిత్రాన్ని హిందూపూర్లో పుట్టి హిందూపూర్లోనే పెరిగి హిందూపూర్ ప్రజల కోసం ఈ సినిమాని అంకితం చేస్తున్న నాగరాజు గారికి ఒక్కసారి అందరూ కూడా డబ్బులు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటి రోజు ఈ సినిమాని ఎంతమంది చూస్తారు చేతులెత్తండి. వావ్, ఇది మీ నేల మీద ఒక మెగాస్టార్ సినిమా. ఇది మీ నేల మీద యువ సామ్రాట్ సినిమా. ఇది మీ నేల మీద బాలయ్య బాబు సినిమా. అలా ఈ నేల మీద పవన్ కళ్యాణ్ గారి సినిమా.
అదే ఈ నల్ల మీద మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, కానీ మా నాగరాజ్ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నుండి మీకోసం చేశాడు కాబట్టి దయచేసి ఆదరించండి. ఖచ్చితంగా సినిమా 101% నచ్చుతుంది, గ్యారంటీ నేను చెప్తున్నా. అండ్ రిలీజింగ్ ఆఫ్ ద ఫిలిం డేట్ నిజంగా చెప్పాలంటే నాగరాజ్ గారికి కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నానో తెలీదు. ఇప్పుడు కూడా అడుగుతున్నాడు ఎప్పుడు రిలీజ్ చేస్తావు నాకు చెప్పు అని. ఐ విల్ అనౌన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పీపుల్ అని చెప్పా. ద మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ July 21. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో కూడా రిలీజ్ చేస్తున్నాను. సో ఈరోజు మీ నేలలో పుట్టినటువంటి నాగరాజు రేపు మొత్తం 4 రాష్ట్రాలకి సుపరిచితులు అవ్వబోతున్నాడు. సో ఒక అద్భుతమైనటువంటి సినిమా. శక్తి సార్ ఎవరో కాదు, చంద్రముఖి డైరెక్టర్ పి వాసు గారు వాళ్ళ అబ్బాయి. సార్ స్టిల్ వీ హ్యావ్ ఎ క్రేజ్ రిగార్డింగ్ ద చంద్రముఖి. అండ్ మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి వాళ్ళ అబ్బాయి రాజ్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అట్లనే పూర్ణ గారు, బ్రహ్మానందం, ఆలీ, నాగబాబు, సితారా, ఇలా చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేసినటువంటి సినిమా. ఖచ్చితంగా ఆదరించండి. జూలై 21వ తారీఖుని మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ గివింగ్ ద ఛాన్స్. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన హిందూపూర్ పట్టణంలో తొలిసారిగా ఒక సినిమాను అదేవిధంగా ఆడియోను లాంచింగ్ చేస్తున్నామంటే అది మన హిందూపురం ముద్దుబిడ్డ నాగరాజు మరియు వారి యొక్క సతీమణి గారికి ముఖ్యంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, వారు ఎంతో కష్టపడి ఈ సినిమాను తీసి నేను పుట్టిన గడ్డలోనే ఈ సినిమాను లాంచ్ చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో మన హిందూపూర్ ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా ఈ సినిమాను నేను చేసి ఆ సినిమా లాంచ్ను కూడా ఇక్కడే మా ఫంక్షన్ హాల్లో చేయడం నాకెంతో గర్వకారణంగా కూడా ఉంది అని చెప్పేసి కూడా మీకందరికీ కూడా తెలియజేస్తూ, ఈ సినిమా బాగా హిట్ కావాలని, ఇది 4 స్టేట్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ 4 స్టేట్స్లో కూడా బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా అయితే సినిమాలంటే మీకు తెలుసు చాలా డబ్బులతో కూడిన సమస్య, ఆ డబ్బులు చాలా వెచ్చించుంటారు. అందులో 100% వాళ్ళ యొక్క పెట్టుబడి దానికి తగ్గట్టుగా 100% లాభాలతో కూడా నడవాలని చెప్పేసి కూడా నేను ఆ అల్లాను, ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆల్ ది బెస్ట్ నాగరాజు గారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, I would especially like to thank Nagraj. Thank you so much for inviting me. Wonderful, wonderful, wonderful. I don't have word to explain. Wonderful evening. Seriously, I never forget in my whole life. And Allah, Illa, Ella movie, entire team. Hindi. ऐसा 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 कैसा वैसा. Thank you so much. Entire team, director, producer, writer, actor, actress, everybody. I have only one word in my mind to say. Guys, you're gonna rock. Thank you so much. ఈ రోజు ఒకే ఒక నా డ్రీమ్ ఉండేది, హిందూపురంలో నేను పుట్టాను కాబట్టి హిందూపురం గౌరవ పురస్కారం తీసుకోవాలని చెప్పేసి నాకు ఎంతో కోరిక ఉండేది అప్పట్లోనే. సో అదే ప్యాషన్గా పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఒక ప్రొడ్యూసర్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేను తీసినటువంటి ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా నాకంటే చాలా గౌరవం ఉందంటే ఈ రోజు నా హిందూపూర్లో నా సినిమా ఈరోజు ఆడియో లాంచ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి హిందూపూర్
హిందూపురం ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాబోయే నెల 25వ తారీఖు మేము ముందుకు తీసుకొని వస్తాం. అందరూ నన్ను ఆశీర్వదించి ఈ సినిమాని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జై హింద్. అలా హైదరాబాద్ పోతారు, మళ్ళీ ఇలా వస్తారు హిందూపూర్కి. మళ్ళీ ఇదేంటండి అంటే ఎలా ఉంది చూడు నా సినిమా అంటారు. సూపర్. కానీ మీరు అలా వెళ్ళి సినిమాకు ఎలా ఉంది అని చెప్పాలి. ఒక అద్భుతమైన సినిమా. ఆ టైటిల్కి మీనింగ్ ఏమంటే ఒక అద్భుతమైన కాలంలో కఠినమైన కవిత అని. సో ఆ మీనింగ్కి టైటిల్. త్వరగా సినిమా కూడా మీ ముందు రాబోతుంది. దాని కూడా నాగరాజ్ సారే ప్రొడ్యూసరు. సో ఇప్పుడు మనము మన అలా ఇలా ఎలా సినిమా గురించి మాట్లాడదాం. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. అసలు ఇంత క్రౌడ్ ఉంటారు, ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. సార్ అన్నారు ఖచ్చితంగా హిందూపూర్లో పెడదాము, మన ఈవెంట్ సక్సెస్ అవుతుందని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే అనిపించింది. కానీ నిజంగా నాకే ఇంత హ్యాపీగా ఉంది. బికాజ్ ఇంత మీరు ఉన్నారు, ఎంత చెప్పినా ఏమైనా కూడా ఇంత ఉన్నారు, ఇంతసేపు వరకు ఉన్నారు. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఫర్ సినిమాకి వచ్చేస్తే మాట్లాడతా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మాట్లాడతా. ఆగండ్రా బాబు, సెట్టింగ్ అనుకుంటారు, ఆగండ్రి. సరే, సినిమాకి వచ్చేస్తే మణి శర్మ గారి మ్యూజిక్ ఇప్పుడు వింటాను నేను. పోకిరి సినిమా నేను దాదాపు ఒక 10 to 15 టైమ్స్ చూశాను. పోకిరి సినిమా అలాంటి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, అలాంటి దీనికి మ్యూజిక్ సినిమా నేను చూశాను. మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మణి శర్మ గారు అంటేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఈ మన పీకే దాస్ గారు విజువల్స్, సినిమాటోగ్రఫీ, అండ్ డైరెక్టర్ రాఘవ గారు. కమింగ్ టు పాయింట్ ఫర్ శక్తి సార్ నేను సినిమా చూశాను సార్, మొత్తం సినిమా చూశాను. ఏమన్నా ట్రైలర్ కూడా నేనే కట్ చేయించాను. సినిమా చాలా బాగా వచ్చింది, అద్భుతమైన పర్ఫామ్ చేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా క్యారెక్టర్ ఉంది సార్. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మీరు ఎంజాయ్ చేస్తారు సినిమాని. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కట్టిపడేస్తుంది సినిమా. సో దీనికంతా ఇంత ఈవెంట్ గ్రాండ్గా జరగడానికి డే నైట్ కష్టపడి ఈ సినిమా ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే దానికి మొత్తం నాగరాజ్ సార్ అండి, ప్రొడ్యూసర్. ఒక్క చప్పట్లు వేసుకోండి నాగరాజ్ సార్కి. ఎందుకంటే సినిమా గురించి అస్సలు నాలెడ్జ్ లేదు. ఒక్కసారి దిగేసిన తర్వాత సార్ కసి ఎలా ఉందంటే ఒక్కసారి మనం చేయి పెడితే వెనక అడిగేసే ప్రశ్నే లేదు. అది ఎంత కష్టమైనా ఏమైనా ఈ సినిమా కోసము నేను దగ్గరుండి చూసుకున్నాను. ఎంత కష్టపడరు, డే నైటు నిద్రలేవు, అది లేవు, ఈ పొజిషన్కి తీసుకొచ్చారంటే దానికంతా నాగరాజ్ సారే. దీనికి అందరికీ మీ సపోర్ట్ కావాలా, ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుంది అంటున్నాను. త్వరగా సినిమా రిలీజ్ అయిపోతుంది మన ఎస్కేఎంఎల్ బ్యానర్లో. అండ్ దీనికి తోడుగా, దీని సపోర్ట్గా ఆదినారాయణ గారని మన డిస్ట్రిబ్యూటర్ గారు సార్ రండి సార్. దీని సపోర్ట్ తోడుగా ఈయన కూడా చాలా అద్భుతంగా ఈయన బ్యాక్ సపోర్ట్తోని మన సినిమా ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా మీరు సినిమా వెళ్ళి చూడండి. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. మీరు ఇంత ప్రేమ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేను ఇంకా సినిమానే చేయలేదు, అయినా కూడా మీరు ఇంత ప్రేమ ఇస్తున్నారు. ఖచ్చితంగా నా రాబోయే సినిమా కూడా మీరు ఊహించారు. నేనే మాటలు చెప్తున్నాను, మీరు నా రాబోయే సినిమా మీరు ఊహించారు, అలా ఉంటుంది. నేనేం చెప్పాను మీరు థియేటర్లో వెళ్ళి నెక్స్ట్ చూస్తారు నా సినిమా ఎలా ఉండబోతుందని. అసలు ఖచ్చితంగా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది నా సినిమా. నేనేదో మాటలతో ఏదో నేను స్టేజ్ మీద వచ్చానని జోక్ చెప్పట్లేదు. నేను చెప్తున్నాను నా రాబోయే సినిమా సేమ్ వీర్ బ్యానర్తో ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. దానికి మీ అందరు సపోర్ట్ కావాలా, మీడియా సపోర్ట్ కావాలా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తెలుగు మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి, నాకు కొంచెం అలాగే. థ్యాంక్ యూ సో మచ్.
ఆదినారాయణ వాళ్ళు 172వ సినిమా ఇది. ఇది డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఉన్నారు అన్న, రండి. మనమంతా ఒక ఎత్తు ఒక లైన్లో ఉంటే వీళ్ళు మాత్రమే ఒక ఎత్తులో ఉంటారు. ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి థియేటర్ కూడా వీళ్ళకి చూసి చేసి సినిమా సక్సెస్ ఎప్పుడు ఓనర్ది హీరోది డైరెక్టర్ది వాళ్ళది కాదు, కానీ ఒక సినిమాని బయటకు వదిలి వాళ్ళు సక్సెస్ చేసి ఇట్లా కాదు ఇట్లా ఎస్టిమేషన్స్ కానీ ఇచ్చేది ఒక్క డిస్ట్రిబ్యూటరు లేదా ఒక దాన్ని ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిటరే మన ఎస్కేఎంఎల్ సినిమా ఆదినారాయణ సార్ గారు. వీరు చాలా చాలా సంతోషం. మన హిందూపూర్లోనే మీరు హిందూపూర్లోనే చేయండి అని చెప్పారు. సో చాలా చాలా సంతోషం. అందరికీ నమస్కార. ఈ ఫిలింలో నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాను. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఐ హావ్ డన్ ద మెయిన్ లీడింగ్ హీరో రోల్ in this movie. This movie has been shot for 83 days. 83 days we shot the movie. And I thank Director Raghav sir, who's not able to come today because of his health issues. He's one of the main important reason for the movie, and the songs has been picturized so nicely. And I thank Narayan Babu sir, who's a very cool man, because it's like after watching these songs I'm just feeling like as though I am reborn again after a long time, because it's a very emotional movie. Lot of emotions are there in this film, not on screen also, out of screen also, because we know how much we struggle to bring out this movie. Sorry, huh? So, I thank Narayan Babu sir. We'll be so tensed regarding this film, and he will be riding his bikes. So like that. But I know how much he has gone through, his family has gone through regarding this film, because we all are like one family. And I thank Nagaraj Garu. Without him, this movie would have not undertaken, and it would have not got released, sir, if you are not there. Thank you so much. And always we are grateful to you, because this movie will be a big movie, sir, for you and for us also. And for my first Telugu venture, this movie will be a great movie for me. And this movie will be a great movie for you also, sir, as a producer. So I thank you also so much. I thank my co-artists Purna, Isha Kotari, Raja, Ali sir, everyone I will thank. And I thank Manish Sharma sir for giving us such a great songs through this film. And I thank all you audience for your support. And first I was thinking, what today audio release they are bringing 6 bouncers, 7 bouncers. We are not Rajini sir, we are not Kamal sir, we are not Pawan Kalyan sir, we are not Balaya sir. But I got to know after coming here what is Hindupuram. So that's what. It's a mass-oriented place. So for any hero, I thank for the respect you are giving for the film artist. So thank you all, and all the best for us, sir. That's all I can say. Thank you.